వెన్నెల అయితే వరలక్ష్మి దగ్గరికి వచ్చి, ఆయన నీకేమవుతారమ్మా? విష్ణు సార్ నీకేమవుతారని ఆయన కోసం ఎంత చేస్తున్నావు, ఎంత బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఇప్పుడు వెన్నెలకు ఏమని చెప్పను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే, చెప్పమ్మా, ఎందుకు ఆయన కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు, ఎందుకు ఆయన కోసం ఎంత ఆలోచిస్తున్నావు, అయినా నువ్వు హాస్పిటల్కి వెళ్ళడానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి అయితే వెన్నెల అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, నేను హాస్పిటల్కి వెళ్ళిన విషయం నీకెలా తెలుసు వెన్నెల అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. నన్ను ఫాలో అవుతున్నావా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల అయితే ఇప్పుడు ఏం చెప్పను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే, అదన్నీ కాదమ్మా, ఆయన నీకేమవుతారు, నువ్వెందుకు ఆయన కోసం ఎంత కష్టపడుతున్నావు, ఎందుకు ఎంత బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, అవన్నీ నీకు అనవసరం, ఆ విషయాలన్నీ నీకు ఎందుకు చెప్పు, నువ్వు చిన్నపిల్లలా ఉండు అని చెప్పేసి అయితే గట్టిగా గదమాయిస్తూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది.